గతంలో నేను సౌత్ ఆఫ్రికా దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ బెన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన అనేక పర్యాయములు వారి దేవాలయముల్లో నేను కుమారుడు దేవుని వాక్యమును బోధించి ఉన్నాము. ఒక రోజున మమ్మల్ని తీసుకుని కారులో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. తీసుకొని వెళుతూ ఆయన అక్కడక్కడ చూపిస్తున్నాడు. చూపించి కడకు ఒక ఎత్తైనటువంటి స్థలమును చూపించాడు. అది కొండవలే ఉంది, ఎత్తైనటువంటి చోటు, చాలా పెద్దది. పాస్టర్, ఈ స్థలములో నిలబడి మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఇదంతా నేను కొనివేయాలి, ఇక్కడ పెద్ద ఆలయాన్ని కట్టాలి, సౌత్ ఆఫ్రికాలోని ఒక పెద్ద మందిరాన్ని కట్టాలి అని అన్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఆయన విశ్వాసం అది. ఇంకా దాన్ని కొనలేదు, కానీ అక్కడ దేవుని కొరకు, ప్రజల కొరకు ఒక మందిరాన్ని కట్టాలనేటట్టి ఆశలో నుండి విశ్వాసములో నుండి ఆశ, వీటిలో నుండి వచ్చే నిరీక్షణ ఎదురు చూస్తున్నాడు. మరొక చోటు చూపించి, ఇదిగో ఈ బిల్డింగ్ కనబడుతుంది, ఇది నేను చేసే సేవా కార్యక్రమాల కొరకు ఒక ఆఫీస్ కట్టుకోవడానికి కొనవలనని నేను దేవుణ్ణి అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేయండి. అవసరమైనది, ఉపకారమైనది, మేలైనది, దేవునికి మహిమకరమైనది, ఇతరులకు దీవెనకరమైనది నీవు అడిగితే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. కానీ నీవు దేవుని యందు కార్యము చేయగలిగిన సర్వశక్తి గల దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కానీ నీవన్నంత మాత్రమున నీవే పాటివాడు. దావీదులాంటి మహారాజే నేను ఎంతటి వాడును అన్నాడు. యోబు గ్రంథములో ఏమన్నాడు? మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు అన్నాడు. ఇది మానవుని బలహీనత, కానీ దేవుని బలము ఎంత గొప్పది. అందుకనే ఇవన్నీ ఎరిగి ఉన్నటువంటి భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు. మరలా చదువుకుందాం. 11వ అధ్యాయం మొదటి వచనం, హెబ్రీ పత్రిక. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. నీకేది ఇప్పుడు కనబట్టలేదో దానిని విశ్వాసము ద్వారా ఇప్పుడే దేవుని బట్టి చూడగలవని దేవుని వాక్యము నీకు తెలియచేయచ్చు ఉన్నది.